రేపు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. విశాఖ ఎయిర్పోర్టు నుంచి కాన్వాయ్ ప్రయాణించే రూట్ ఖరారు కాలేదు. వైసీపీ 4 మార్గాలు ప్రతిపాదించగా పోలీసులు మరో రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. దీనిపై ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రజలను కలవకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే రూటు మారుస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సహా పార్టీ సీనియర్లు సమావేశమై జగన్ టూర్పై చర్చించారు. అడవివరం మీదుగా పోలీసులు ప్రతిపాదించిన మార్గంపై పార్టీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పోలీసులు అనుమతించకపోతే జగన్ నడుచుకుంటూనైనా శ్రీకాకుళం పర్యటనకు వెళతారని వైసీపీ నేతలు అంటున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. విశాఖ ఎయిర్పోర్టు నుంచి కాన్వాయ్ ప్రయాణించే రూట్ ఖరారు కాలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, జగన్ పర్యటనకు సంబంధించి పోలీసులు ఏ రూట్ మ్యాప్ ఖరారు చేశారు? ప్రతిపక్షానికి ఉన్న అభ్యంతరం ఏంటి? మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు శ్రీకాకుళం వెళ్లబోతున్నారు. అందుకోసం 10 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుని రోడ్డు మార్గాన్ని వెళ్తారని ఇప్పటికే పార్టీ నాయకత్వం రూట్ మ్యాప్లను ఖరారు చేసుకుంది. పార్టీ ఓల్డ్ నేషనల్ హైవే మీదుగా ఆనందపురం వరకు ఒక మార్గాన్ని, లేదంటే పెందుర్తి మీదుగా మరో మార్గాన్ని ఇవ్వాలని, ఆ రూట్ లో మాకు అనుకూలంగా ఉంటుందని కూడా అధికారులకు చెప్పినప్పుడు పోలీసులు ఆ మార్గాలు కాకుండా అడివరం మీద నుంచి సొంట్యం మీదుగా ఆనందపురం వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఆ మార్గం ఇప్పటికే మరమ్మతులు జరుగుతుండడం, ఎక్స్టెన్షన్ జరుగుతున్న కారణంగా ఆ మార్గం అయితే అవసరం లేదు. మాకు మేము సూచించిన 2 మార్గాలనే ఏర్పాటు చేయాలని కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు సీనియర్లంతా కూడా కూర్చొని ఒక రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు. అదనపుగా ఇంకో 2 ప్రతిపాదనలను పోలీసు అధికారుల ముందు పెట్టారు. ఈ రెండింటిలోనే ఏటికి ఖరారు చేసినా సరే మాకు సమ్మతమే, కానీ ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ పోలీసులు ఇస్తున్న రూట్ మ్యాప్ ఉందో దానిలో అయితే వెళ్లే అవసరం లేదు, మేము నడుచుకునైనా వెళ్తాం కానీ ఆ మార్గాలు అయితే మేము వెళ్ళమని చెప్తున్నారు. ఈ క్రమంలో కొంత ఉత్కంఠ అయితే ఉంది. పోలీసులు కూడా దీనిపైన ఫైనల్ డెసిషన్ ఇంకా తీసుకోలేదు. మరికొద్దిసేపట్లోనే ఈ రూట్ మ్యాప్ ను ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆల్ రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.